సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు 2 వారాల పాటు ఉండే సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికతో వస్తున్న మరో భారీ ఎంటర్టైనర్ ఇది. గతంలో గబ్బర్ సింగ్ తో వీరు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్ ను తిరిగి సృష్టించడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. థియేటర్ లో తుఫాన్ కాస్త ముందుగానే రాబోతుంది. సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించనుంది. ఈ మూవీని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు 2 వారాల పాటు ఉండే సెలవులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కలయికతో వస్తున్న మరో భారీ ఎంటర్టైనర్ ఇది. గతంలో గబ్బర్ సింగ్ తో వీరు బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్ ను తిరిగి సృష్టించడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. ఎస్ వినోద్. అనుష, మార్చి 26వ తారీఖున రావాల్సినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న అంటే కొద్దిసేపటి కిందటే సినిమా యూనిట్ కూడా అధికారికంగా ప్రకటించారు. ముందుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తుఫాన్ మార్చి 19వ తారీఖున రాబోతుంది. ఉగాది రోజు ఉస్తాద్ ఊచకోత అంటూ కూడా కొద్దిసేపటికి ఫ్యాన్స్ అయితే సందడి చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్నటువంటి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ గబ్బర్ సింగ్ తర్వాత మరొక 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది. ఈ సినిమా 19వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా అయితే సినిమా యూనిట్ కూడా కొద్దిసేపటి కింద ప్రవర్తింది. అయితే ఇప్పటికే వరుసగా వచ్చే లాంగ్ వీకెండ్లు, దాదాపు 2 వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, కరెక్ట్ కెప్టెన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మరొక భారీ ఎంటర్టైనర్ గా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ అయినటువంటి క్లిప్స్ అవ్వచ్చు, టీజర్ అవ్వచ్చు, రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్స్, ముఖ్యంగా దేక్లేంగే సాంగ్ అవ్వచ్చు, అలాగే పవర్ స్టార్ మేనియాకి సంబంధించిన సాంగ్స్, మొత్తానికి ఈ సాంగ్స్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ లో ఉన్న సినిమా ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న టైంలో మార్చి 26వ తారీఖున గత నెల రోజుల కిందటే అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకున్న తేదీ కంటే ముందే, అంటే 26 కాకుండా సరిగ్గా వారానికి ముందు, అంటే మార్చి 19వ తారీఖున రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు ఇటు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్. ఆ తర్వాత అదే మ్యాజిక్ ని, అదే కాంబినేషన్ మరొకసారి రికార్డు సృష్టించడానికి, ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్, మన గబ్బర్ సింగ్ అనగానే అనుష మనకు గుర్తొచ్చేది ఇటు దేవిశ్రీ ప్రసాద్, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, వీళ్ళ ముగ్గురి కాంబినేషన్ మరోసారి రిపీట్ కాబోతుంది. ఈ సినిమాకి కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కి కూడా దేవిశ్రీ ప్రసాద్, రీసెంట్ గా దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అయితే మనం చూసాము. సో వీళ్ళు మరొకసారి బాక్స్ ఆఫీస్ వద్ద చరిత్ర సృష్టించడానికి రెడీగా ఉన్నారంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులు అయితే పండుగ చేసుకుంటున్నారు. అయితే ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు. సినిమా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాని మరొక స్థాయికి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఓజీ సినిమా, ముఖ్యంగా తమన్ అనగానే పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఓజీని ఏ రేంజ్ లో ఇచ్చాడో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవ్వచ్చు, సాంగ్స్ అవ్వచ్చు. సో ఓజీతో తన మేనియాని తమన్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు తన మేనియాతో. సో మరొకసారి ఇటు దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్, తమన్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక సెన్సేషన్, అంటే మరొక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఇప్పటికీ ఆలస్యం లేకుండా కూడా ఎప్పటికప్పుడు ఇటు డబ్బింగ్ పనులు అవ్వచ్చు, సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కావడంతో ఇప్పటికే భారీ అంచనాలు అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రతి కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈవెంట్ అవ్వచ్చు, ఆ తర్వాత దేక్లేంగే సాంగ్ అవ్వచ్చు. సో ప్రతి దానికి కూడా, అంటే సినిమా నుంచి విడుదల చేసే ప్రతి కంటెంట్ కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. మరోపక్క రీసెంట్ గా హరీష్ శంకర్ కూడా ప్రమోషన్ కార్యక్రమంలో అయితే పార్టిసిపేట్ చేస్తున్నాడు. రౌండ్ టేబుల్ విత్ మీడియా అంటూ కూడా హరీష్ శంకర్ ఒక
ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు. సో దాంట్లో కూడా హరిశంకర్ సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతి ఒక్క ఫ్యాన్ కి కూడా ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ సాంగ్స్ విషయానికి వస్తే, డాన్స్ విషయానికి వస్తే హరిశంకర్ చెప్పినటువంటి ప్రతి అప్డేట్స్ కూడా ఫ్యాన్స్ కి అయితే ఒక కిక్ ఇస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దేఖ్ లేంగే సాలా ఆరా ఉస్తాద్ పాటలు అయితే చార్ట్ బస్టర్ గా నిలిచాయి. ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రీల్స్ అవ్వచ్చు, అలాగే వీటికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా షేర్ చేస్తున్నారు. ఈ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ లో వస్తున్న వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమాని ఈసారి అయితే మరో స్థాయికి తీసుకెళ్లబోతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ గత ఏడాది హరిహర వీరమల్లు కొంత నిరుత్సాహపరిచినా కూడా ఓజీ సినిమాతో పవన్ మానియా మరొకసారి దాదాపు 12 ఏళ్ల కింద పవన్ ఎలా ఉన్నట్టు, అంటే ముఖ్యంగా జల్సా, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్స్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో ఎలా వచ్చాయో మళ్ళీ ఓజీతో తన మానియా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ భారీ అంచనాలు ఉన్నాయంటే కేవలం ఉస్తాద్ భగత్ సింగ్. సో గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్నటువంటి వీళ్ళ కాంబినేషన్ సినిమా కాబట్టి డెఫినెట్ గా సినిమా భారీ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికే ఆ సినిమాకి సంబంధించి ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి అనుష. దాదాపు ఈ నెల 10వ తారీఖు లేదా 12వ తారీఖున ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ కార్యక్రమం కూడా హైదరాబాద్ లో భారీ ఎత్తున అయితే ప్లాన్ చేశారు మేకర్స్. దాంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా, మనం ఓజీ సినిమా అప్పుడు చూసాం, పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్స్ లో భాగంగా అంటే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ తనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల అయినా కూడా మొత్తానికి సినిమాకి కూడా ఒక 2 రోజులు కేటాయిస్తారంటూ కూడా తెలుస్తుంది. సో ఇంతకుముందు ఓజీ సినిమా టైంలో కూడా పవన్ కళ్యాణ్ రిలీజ్ అవ్వచ్చు, సినిమా రిలీజ్ కి ముందు ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, ప్రమోషన్ యాక్టివిటీస్ అవ్వచ్చు, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వచ్చు. సేమ్ యథావిధిగా మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పవన్ కళ్యాణ్ 2 రోజులు కేటాయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 12వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు పవన్ కళ్యాణ్ ఏదైనా 2-3 రోజులు టైం ఈ సినిమా ప్రమోషన్స్ కోసం కేటాయిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లో భారీ ఎత్తున కూడా ఇటు ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని భారీ ఎత్తున కూడా ఉస్తాద్ ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా స్పెషల్ గా కేర్ తీసుకున్నట్టు ప్రమోషనల్ యాక్టివిటీస్ లో ఈవెంట్ ఆర్గనైజర్లే కాకుండా ఇక్కడ డైరెక్టర్ హరీష్ శంకరే తనదైన శైలిలో, తనదైన మార్కుతో ఈవెంట్స్ కూడా, అంటే ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా తనే ప్లాన్ చేస్తున్నాడు అనుష. ఎస్ వినోద్, అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు ప్లాన్ చేసుకుంటున్నారు మూవీ అధికారులు? ఇప్పుడు ఇందాక నేను మీకు చెప్పినట్టుగా అనుష 10వ తారీఖు లేదా 12వ తారీఖున అధికారికంగా హైదరాబాద్ లోని భారీ ఎత్తున అయితే ప్లాన్ చేస్తున్నారు. కేవలం ఫ్యాన్స్ దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఏదో చిన్నగా లేకపోతే ఇంటీరియర్ లో కాకుండా భారీ ఎత్తున బహిరంగ ప్రదేశాల్లోనే, అంటే ఎక్స్టీరియర్ ప్లేసుల్లోనే, ఏదైనా గ్రౌండ్ లాంటి ప్లేస్ లోనే అభిమానులందరూ ఎంజాయ్ చేసేలా ఉండే విధంగా హరీష్ శంకరే ఇన్వాల్వ్ అయి ఆ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి 10వ తారీఖు లేదా 12వ తారీఖున అయితే డెఫినెట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది అనుష. ఎస్ వినోద్, అయితే ఈ నెల 19న థియేటర్ లో రిలీజ్ కి సిద్ధమైంది. మరి ఏంటి, ముందుగానే రిలీజ్ చేసే అవకాశం ఉందా లేదా ఇంకాస్త లేట్ అయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? కొంచెం నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మార్చి 26వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఈ సినిమా వారం రోజుల ముందుగానే, అంటే ఎలాంటి సినిమాలు కాంపిటీషన్లు. రైట్ వినోద్, థ్యాంక్ యూ.